హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ లక్ష్మణ స్వప్న. చాలా డేస్ తర్వాత అయితే నేను లాంగ్ వీడియో ఒకటి పెడుతున్నాను. అండ్ ఇంతకుముందు వీడియోలో అయితే నేను మా అత్తయ్య వాళ్ళు వచ్చారు ఇక్కడికి హైదరాబాద్ అని చెప్పాను. అండ్ కంటిన్యూగా షార్ట్స్ కూడా పెడుతూ ఉన్నాను. అండ్ లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయడం ఇప్పుడే అనమాట. సో ఇదొచ్చేసి సండే రోజనమాట. సండే రోజు ఫుల్ డే అయితే షూట్ చేశాను. అండ్ మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ అయితే మా జష్నికనైతే ఎత్తుకోవాలి. నేను ఏ పని చేసినా ఎత్తుకొని చేస్తూ ఉండాలి. చూసారా? నేను ఏదైనా చేస్తూ ఉంటే అట్లా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. మేమైతే లాస్ట్ 1 మంత్ అయితే ఊరికి వెళ్ళేసొచ్చాను. ఒక 1 మంత్ ఉండేవరకి బాగా అలవాటయిపోయింది మా పాపకి అక్కడ మొత్తం ఎత్తుకోవడం అది ఇది అని. సో ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ నేను ఒక్కదాన్నే అయిపోయాను కదా! ఏది చేసినా సరే ఎత్తుకోవాలంటుంది. ఇంక చేసేదేం లేదు. ఎత్తుకొని అలానే పనులు చేసుకుంటూ ఉన్నా అనమాట. అండ్ ఇక్కడ కిచెన్‌లో ఏదైనా వర్క్ చేసేటప్పుడు కూడా కన్ఫర్మ్‌గా తనైతే నా దగ్గరే ఉండాలి. ఇంక తను ఆడుకున్నంత సేపు ఆడుకుంటది. తర్వాత క్రాంకీ అయిందంటే చాలు ఇంక నన్నొక్క పని గూడా చేసుకోనివ్వదనమాట. మళ్ళీ ఎత్తుకోవాల్సిందే. సో, ఇక్కడ అదే చేస్తున్నాను. తను కింద అట్లా కూర్చోబెట్టి తనతోటే ముచ్చట్లు పెడుతూ ఉన్నా అనమాట. మధ్యలో మధ్యలో అలా కదిలిస్తూ ఉంటే ఓకే. మా మమ్మీ ఇక్కడే ఉంది అనుకుంటుంది. అండ్ ఇంకా ఆ రోజైతే జనవరి 26థ్ కదా! సో, ఆ రోజు రిపబ్లిక్ డేకి బయట ఇక్కడ కిడ్స్ అందరూ వెళ్తూ ఉన్నారనమాట స్కూల్‌కి ఏదో సెలబ్రేషన్స్ చేసుకుంటూ. మా జష్నికాకి మాత్రం అలా కిడ్స్‌ని చూడడం అంటే చాలా ఇష్టమంట. పిల్లలు పోతూ ఉంటే చూస్తూనే ఉంటుంది మార్నింగ్, ఈవినింగ్. అండ్ ఇక్కడైతే టీ పెట్టేసుకున్నాను మార్నింగ్ లేచిన తర్వాత. ఆ టీ పెట్టేసి ఇంకా నాకు మా హస్బెండ్‌కైతే తీసుకొని వెళ్తున్నాను అనమాట. ఇంకా ఒకటేసారి బ్రేక్‌ఫాస్ట్ చేసి, టీ తాగేసి ఇక్కడైతే రెడీ అయిపోయాము. అండ్ రెడీ అయిపోయి మేము నియర్ బై ఉన్న ఒక టెంపుల్‌కైతే వెళ్తున్నాము. మాకు నియర్ బైయే ఒక 5-10 మినిట్స్‌లో ఎళ్ళిపోతాం టెంపుల్‌కి. అది ఒక కొండ పైన ఉంది. చాలా డేస్ నుంచి వెళ్దాం, వెళ్దాం అనుకుంటున్నాము. బట్ కుదరట్లేదు. సో, ఇక్కడ చూసారా మొత్తం నర్సరీయే ఉంది. చాలా కూల్‌గా ఉంటుందనమాట ఆ ఏరియా మొత్తం ఆ నర్సరీ ఉండడం వల్ల. సో, మేమిక్కడైతే ఫైనల్‌గా వేణుగోపాల స్వామి టెంపుల్‌కొచ్చామనమాట. ఇది కేపీహెచ్‌బీలో ఉంటుంది. ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఈవెన్ దో మా హస్బెండ్ ఈ ఏరియాలో ఉన్నా ఎప్పుడు వెళ్ళలేదంట ఈ టెంపుల్‌కి. సో, ఎప్పుడైనా వెళ్దామనేసి అనుకుంటూ ఉంటే ఇప్పుడు కుదిరింది ఈ టెంపుల్‌కి వెళ్ళడానికి. అండ్ ఇదొచ్చేసి కొంచెం కొండ మీద ఉంటుంది గాబట్టి వ్యూ అయితే చాలా బావుంటుంది. అండ్ ఇక్కడ స్టెప్స్ ఎక్కుతూ ఉంటే స్టెప్స్ పైన అయితే చాలా ఓల్డ్ మోడల్ ముగ్గులైతే వేశారు. భలే ఉంది చూడటానికి. అండ్ ఇంకా ఆ రోజు మేము వెళ్ళిన రోజు అక్కడ సంథింగ్ ఏదో కచేరీ జరుగుతుంది. కొంచెం సేపు అలా నిల్చొని టైమ్ స్పెండ్ అయితే చేసాం దాని దగ్గర. అండ్ ఇక్కడ టెంపుల్ చుట్టూ అయితే గ్రీనరీ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా ట్రీస్ అయితే ఉన్నాయి అక్కడ. సో, అలా ఒకసారి టెంపుల్ చుట్టూ తిరిగేసి లోపలికైతే వెళ్దాం అనుకున్నాము. బట్ ఎంట్రన్స్‌లోనే మొత్తం వాళ్ళు కూర్చొని మొత్తం అది కచేరీ పెట్టారని చెప్పాను కదా! సో, దానికి రిలేటెడ్ అందరూ ఉన్నారనమాట. సో, మేము గూడా ఒక 5-10 మినిట్స్ అలా టైమ్ స్పెండ్ చేద్దామని అక్కడ కూర్చున్నాము. ఇక్కడ చూసారా ఎలా వాయిస్తున్నారో? చాలా బాగా అనిపించింది. చాలామంది వచ్చారు చూడటానికి కూడా. దట్ టూ సండే కాబట్టి చాలామంది వచ్చారు ఆ రోజు. సో, ఇంక లోపటికైతే వెళ్ళాము. బట్ ఆ రోజు చాలామంది ఉన్నారనేసి పూజలైతే ఏం చేయట్లేదంట. జస్ట్ నార్మల్‌గా అలా దర్శనం చేసుకొనైతే బయటికొచ్చేసాము. అండ్ పక్కన మనకి గోశాల అండ్ అలానే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందనమాట. సో, అక్కడికి గూడా వెళ్దామని వెళ్ళాము. అండ్ అది ఇప్పుడే ఇంకా డెవలప్ చేస్తున్నట్టున్నారు. కొన్ని కన్‌స్ట్రక్షన్స్ అయితే ఇంకా అవుతూ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి చూస్తే సిటీ వ్యూ అయితే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. అండ్ నైట్ టైమ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఈ టెంపుల్. అండ్ నైట్ టైమ్ చూస్తే మాత్రం సిటీ వ్యూ ఆ లైట్స్ అయితే చాలా బాగా కనిపిస్తాయి. అండ్ ఇటు సైడ్ నుంచి వ్యూ అయితే డైరెక్ట్‌గా మనకి నెక్సెస్ మాల్ కనిపిస్తుందనమాట. అండ్ ఆ ఫ్లైఓవర్ పైన వెళ్ళే వెహికల్స్ అన్ని క్లియర్ కట్‌గా ఎంత క్లీన్‌గా కనిపిస్తూ ఉన్నాయో వ్యూ అయితే అదిరిపోయింది. అండ్ ఇక్కడైతే ఆంజనేయ స్వామి టెంపుల్‌లో అయితే మేము దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ పంతులు గారు చాలా ఓల్డ్ అతను ఉన్నారనమాట. సో, ఆయనైతే చాలా నిష్టగా ఉన్నారు. మేము జస్ట్ ఒక 3 రౌండ్స్ తిరిగి లోపటికెళ్తే లేదు లేదు 5 రౌండ్స్ తిరగాలి అని చెప్పారు. చాలా బాగా చెప్తున్నారు అలాంటివి కొన్ని విషయాలు. అండ్ అలాగే జస్ట్ మనం దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు పోనీటైల్ వేసుకోవద్దు, హెయిర్ లీవ్ చేసుకోవద్దు అట్లా అన్నీ చెప్తున్నారనమాట. హెయిర్ లీవ్ చేసుకొని వస్తే మాత్రం లోపలికి కూడా ఎలౌ చేయట్లేదు ఆయన. హెయిర్ టై చేసుకొనొస్తేనే నేను లోపలికి ఎలౌ చేస్తా అని చాలా క్లియర్ కట్‌గా చెప్తున్నారు వచ్చిన వాళ్ళకి. సో, ఇక వన్ సైడ్ చూసాం కాబట్టి ఇది ఇంకొక సైడ్ అనమాట. ఇక్కడైతే జస్ట్ మనకు కూర్చోడానికి కూడా మొత్తం ప్లేసెస్ అవన్నీ అరేంజ్ చేసి పెట్టారు. అది ఇంకొక సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక 5-10 మినిట్స్ అలా టైమ్ స్పెండ్ చేశాం. సో, ఈ వ్యూస్ ఇవన్నీ చూసుకుంటూ మేము అనుకున్నామనమాట. ఈ నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వస్తే నైట్ టైమ్ వద్దాం చూడటానికి కూడా చాలా బావుంటుందని. సో, ఇక్కడైతే వెదర్ చాలా బావుంది. ఇటు సైడ్ కూర్చున్నప్పుడు చల్లగా గాలి వస్తుంది. ఇంకా మా జష్నిక కూడా ఫుల్ ఎంజాయ్ చేసిందనమాట. అప్పటి వరకు ఫుల్ ఎండగా ఉండి సడెన్‌గా గాలొస్తుంటే చాలా ఎంజాయ్ చేసింది తను. సో, అప్పటికే చాలా టైం అయిపోయింది. ఆఫ్టర్‌నూన్ అవుతుంది. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనేసి స్టార్ట్ అయిపోయామంట రిటర్న్. ఇంక రిటర్న్‌లో కూడా ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు. అంటే ఇంకా ఆ రోజు హాలిడే ఉంది కాబట్టి చాలామంది వస్తున్నారనమాట. సో, ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికొచ్చాక మా జస్టిన్‌గా చూసారా ఆ ఫ్రాక్ ఏసుకొని తనకు కొత్తగా ఉంది. ఫస్ట్ టైమ్ ఫ్రాక్ అట్లా వేసుకొని వెళ్తూ ఉంటే. అండ్ ఇంటికొచ్చేవరకి ఆల్మోస్ట్ 12:30, 1 అయిపోయింది. ఇంక రాగానే నేను ఇక్కడైతే కుకింగ్ స్టార్ట్ చేసేసా అనమాట. ఇంకా సండే అంటే ఏముంటుంది చెప్పండి? ఆబ్వియస్‌లీ నాన్ వెజ్ ఉంటుంది. అదేంటో సండే అంటే నాన్ వెజ్ తెచ్చుకోవాలి అనే ఒక ఆచారం వచ్చేస్తదేమో రాను రాను నాకు అర్థం కావట్లేదు. సో, ఫస్ట్ వద్దనుకున్నాం. స్కిప్ చేసేద్దాం అనుకున్నాము గానీ, బట్ ఎందుకో తెచ్చుకోవాలనిపించింది. ఇంకా చికెన్ తీసుకొచ్చారు మా హస్బెండ్. ఇక్కడైతే కుకింగ్ కూడా స్టార్ట్ చేశాను. సో, నేను ఇంత ప్రశాంతంగా చేసుకుంటున్నానంటే ఇక్కడ మా జష్నిక చూసారా మొత్తం గందరగోళం చేసేస్తుందనమాట. నేను కుకింగ్ చేసేంతలోపు ఇది మొత్తం గందరగోళం చేసేస్తది తను.
సో, చేస్తే చేసింది తర్వాత క్లీన్ చేసుకోవచ్చులే నేనైతే వదిలేస్తాను. ఎందుకంటే ప్రశాంతంగా కుకింగ్ చేసుకొనిస్తదనమాట. లేకపోతే నేను ఎత్తుకొనే తిరగాలి. సో, ఈరోజైతే నేను చికెన్‌కి ఫస్ట్ అయితే ఆల్రెడీ మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాననమాట. ఉప్పు, కారం, పసుపు అవి యాడ్ చేసి మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాను. సో, ఫస్ట్ అయితే ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి అవి ఫ్రై చేసుకొని దాని లోపలైతే టమాటా ప్యూరీ అండ్ అలాగే అల్లం, వెల్లుల్లిపాయ అండ్ ఎండు కొబ్బరి అది కూడా మిక్సీ చేసుకున్నాను అనమాట. ఆ పేస్ట్ కూడా యాడ్ చేశాను. అవి 2 యాడ్ చేసిన తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ కూడా యాడ్ చేసుకున్నాను. సో, ఇలా ట్రై చేయండి ఒకసారి. ఫుల్ గ్రేవీగా వస్తుంది కర్రీ. అంటే మనకి చపాతీలోకి గానీ, రైస్‌లోకి గానీ చాలా బావుంటుంది. అండ్ నేనింకా కరివేపాకు గూడా యాడ్ చేశాను. మీరు చెక్ చేశారో లేదో. ఎందుకో కరివేపాకేస్తే ఆ టేస్టే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. చాలా అనిపిస్తుంది. అండ్ ఫైనల్‌గా కొత్తిమీర మాత్రం అస్సలు మిస్ అవ్వను నేను. నాకదే మంచిగా టేస్ట్ అనిపిస్తుందనమాట. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ నా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా రైస్ పెడదామని ఈ లోపు నెక్స్ట్ డేకి టిఫిన్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే రేపు దోసలు వేసుకుందాం అనేసి నానబెడుతున్నాను అనమాట. నేనైతే కొంచెం సగ్గుబియ్యం అలాగే మెంతులు కూడా యాడ్ చేశాను. సో, ఇక్కడైతే కుకింగ్ అండ్ అవంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా జస్నికాకి కూడా ఉగ్గది ప్రిపేర్ చేస్తున్నా అనమాట. సో, తనకి ఫీడ్ చేసేసి ఈవినింగ్ అలా బయటికి వెళ్దాం అనేసి అనుకున్నాము మార్నింగ్ నుంచి. సో, అందుకని ఈవినింగ్ అయితే మేము మాల్‌కొచ్చాము. అండ్ ఇక్కడైతే ఫస్ట్ టైమ్ అనమాట నేను, మా హస్బెండ్, పాపతో కలిసి రావడం. ఇక్కడ రిలయన్స్ డిజిటల్స్‌ని ఎందుకంటే అంత స్పెషల్‌గా చూపిస్తున్నాను. దీని నుంచి ఒక మెమరీ ఉంది నాకైతే. సో, దాన్నయితే మా హస్బెండ్ చెప్పారనమాట. "నీకిది గుర్తుందా?" అనేసి. నేను దాని గురించే షూట్ చేసుకున్నానది. అండ్ ఇక్కడైతే మాల్‌లో ఎంట్రన్స్‌లో ఆ రోజైతే ఫారెస్ట్ థీమ్ అయితే పెట్టారు. చాలా అనిపిచ్చింది. అండ్ కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. దీనికి కూడా టికెట్ పెట్టారనమాట. నాకు అర్థం కాలేదు. పైనుంచి ఎక్కి చూస్తే క్లియర్ కట్‌గా మొత్తం కనిపిస్తుంది. బట్ దీనికి మళ్ళీ లోపలికి ఎంట్రన్స్‌కి ఎందుకు టికెట్ పెట్టారేమో! అంటే దగ్గరికి వెళ్లి చూస్తే ఏమన్నా వైబ్ వేరే ఉంటుందో తెలీదు కానీ, బట్ అయితే చాలా బావుందనమాట ఈ థీము. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో, ఇంకా పైనకెక్కేసి పైనుంచి చూద్దామని చూసాము. అండ్ చూస్తే లోపల డిఫరెంట్ స్టాల్స్ పెట్టారనమాట. స్టాల్స్ లైక్ మెహందీ అలా పెట్టారు. సో, అది కొంచెం బావుంది. అండ్ కొన్ని ఫోటో షూట్ కోసం కొన్ని ఏరియాస్ అయితే అట్లా పెట్టారనమాట. సో, దానికోసం అయితే లోపలికి వెళ్ళొచ్చు అనిపించింది. అండ్ ఇంకా మాల్‌కి వెళ్తున్నాం కదా అనేసి నేనైతే మా జష్నిక కోసం బ్యాగ్ తీసుకొనొచ్చాననమాట. అంటే మాల్ మొత్తం తిరగాలి. అంతసేపు ఎత్తుకొని తిరగలేం కదా అనేసి నేనైతే బ్యాగ్ తీసుకొనొచ్చాను. ఫైనల్‌గా ఏమైందంటే మాల్‌లోకి ఎంటర్ అయ్యామో లేదో తను అస్సలు ఉండలేదు బ్యాగ్‌లో. ఈవెన్ దో బైక్ పైన కూడా ఉండలేదు బ్యాగ్‌లో. సో, నేనైతే ఆ బ్యాగ్ వాళ్ళ డ్యాడీకి ఇచ్చేసి మొత్తం ఎత్తుకున్నాము నేను, వాళ్ళ డ్యాడీ, జష్నికనే. సో, మా పాపకి జష్నికకి 10 మంత్స్ అయినా గానీ మేము ఎక్కువ ఇట్లా క్రౌడెడ్ ప్లేస్‌లో అయితే ఎప్పుడు తిప్పలేదనమాట. బేసిక్‌గా ఎప్పుడు వెళ్ళినా టెంపుల్స్‌కి అలా వెళ్తూ ఉంటాము. ఇంటికొచ్చేస్తూ ఉంటాం ఒక హాఫ్ ఎన్ అవర్‌లో. బట్ ఎప్పుడైతే ఊరికి వెళ్ళేసి వచ్చామో అప్పటినుంచి చాలా అంటే చాలా డల్ అయిపోయింది మా పాప. సో, ఊర్లో అంటే అందరూ ఉంటారు కదా! 1 మంత్ ఉండే వరకి బాగా అలవాటయిపోయింది. వాళ్ళందరికీ హ్యాబిట్యూట్ అయిపోయిందనమాట. ఎత్తుకోవడం, తిప్పడం, అట్లా తిరగడం అలవాటయిపోయింది తనకి. సో, ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి నన్నైతే ఫుల్ ఏడిపిస్తుంది. ఎత్తుకొనే ఉండాలి, నేను ఎత్తుకొనే ఉండాలి అని. సో, ఇంకా సడెన్‌గా ఎవరు లేకుండా మేమిద్దరం అయిపోయేవరకి తనకు గూడా చాలా డల్‌గా అయిపోయిందనమాట. సో, అలా ఉండకూడదనేసి మేమైతే బయటికి తీసుకొనొచ్చాము ఇంక సండే రోజు. సో, చాలా టైం పట్టింది తను యాక్టివ్ అవ్వడానికి. ఇంతమంది జనాలను జూసేవరకి తర్వాత ఎప్పటికో ప్లే ఏరియాకి తీసుకెళ్తే అప్పుడు కొంచెం యాక్టివ్ అయిందనమాట. సో, ఇంకా విలేజ్‌కి వెళ్ళి ఒక 1 మంత్ ఉంటే అందరికి అలవాటవుతుందని వెళ్తే తనైతే బాగా ఎత్తుకోవడం అవన్నీ నేర్చుకొనొచ్చిందనమాట ఊరికి వెళ్ళిన దగ్గర నుంచి. దీన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలో ఇలాంటి సిట్యుయేషన్ ఎవరికన్నా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. సో, డే మొత్తం నేనే ఉంటా కాబట్టి తనకి ఇంకా వాళ్ళ డ్యాడీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నుంచి ఇంకా వాళ్ళ డ్యాడీతోనే ఉంటుంది. బట్ కాకపోతే కిచెన్‌లో మాత్రం నేను వంట చేస్తున్నానంటే చాలు తను మాత్రం వచ్చి ఉండాల్సిందే. ఉండి నేనేం చేస్తున్నానో మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటుందనమాట. తనకు అదొక అలవాటయిపోయింది ఇంకా. ఒక్కోసారి క్రాంకీ అయిందంటే చాలు ఇంక ఎత్తుకొనే వంట కూడా చేయాల్సొచ్చిన సిట్యుయేషన్స్ వస్తున్నాయి. ఇంకా అలా ప్లే ఏరియాలో ఒక హాఫ్ అన్ అవర్ అలా టైమ్ స్పెండ్ చేశామనమాట. సో, తను ఎక్కువ ఎంజాయ్ చేసిందంటే ఈ ప్లే ఏరియాలోనే అన్నీ చూస్తూ ఉంది ఆ డిస్‌ప్లే స్క్రీన్స్ అన్నీ. సో, ఇంకా మా సండే అయితే అలా బిజీగా గడిచిపోయిందనమాట. మార్నింగ్ టెంపుల్‌కి అండ్ ఈవినింగ్ మాల్‌కి అలా. సో, ఫైనల్లీ మా జష్నిక అయితే హ్యాపీ అనమాట. బయట తిప్పాం కదా! తనకు బయట తిప్పుతుంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ఎక్కడ ఇదే అలవాటయిపోతుందని భయం కూడా కొంచెం ఉందిలెండి. మెయిన్‌గా ఎత్తుకునే పిల్లలతోటి ఇదే ప్రాబ్లమ్ అనమాట. మనం ఎంతసేపు ఉంటే అంతసేపు ఎత్తుకొనే తిరగాలి. అండ్ నేనైతే క్యారీ బ్యాగ్ తెచ్చానని చెప్పాను గదా! వీడియో స్టార్టింగ్‌లో. అస్సలు ఉండలేదు దాంట్లో తనైతే. సో, అదైతే జస్ట్ మంత్స్ బేబీకి అప్పుడు సరిపోతుందేమో గానీ, ఇప్పుడైతే అస్సలు ఉండరు బేబీస్ దాంట్లో క్యారీ బ్యాగ్‌లో. సో, ఇంకా నడిచేటప్పుడైతే ఈజీగా ఉంటుంది. ఎంతసేపైనా తిరగొచ్చు. బట్ ఇట్లా మనం ఎత్తుకొని తిప్పాలంటే మనం స్ట్రెయిన్ అయిపోతాము. అందుకనేసి మేమైతే ఇంక వెంటనే రిటర్న్ అయిపోయామనమాట. సో, ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ చేసిన చికెన్ ఉంది. అండ్ దాంట్లోకైతే పుదీనా పులావ్ అయితే ప్రిపేర్ చేశాను. సో, అది కూడా ప్రిపేర్ చేయనివ్వలేదు. మళ్ళీ క్రాంకీ అయిపోయింది తను. సో, అంతే ఈ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైనా నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! బాయ్ బాయ్.